హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, రిజల్ట్స్ వచ్చున్నా కూడా గ్రేస్ మార్క్స్ లిస్టులు కాలేజీకి రాక డైరెక్ట్గా అప్లై చేసే ఎలిజిబిలిటీ లేని అదే అప్లై చేసుకోలేని పరిస్థితి. సో దానికి సొల్యూషన్ ఏదైనా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పబోతున్నా. ఈజ్ దేర్ ఎనీ సొల్యూషన్ టు అప్లై జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ వితౌట్ లిస్ట్? సో ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే ఈజ్ దేర్ ఎనీ సొల్యూషన్? సో జనరల్గా అయితే మామూలుగా అయితే రూల్స్ ప్రకారం మాట్లాడుకుంటే సొల్యూషన్ అయితే లేదండి. ఏ కేసులో ఏదో చెప్తాను, ఏ కేసులో ఉంటుందో నేను చెప్తాను. మీరేంటంటే అందరూ కూడా కాలేజీలకు వెళ్ళి అడుగుతుంటే గ్రేస్ మార్క్స్ లిస్ట్ వచ్చిందని కొంతమంది ఎవరో చెప్పారు కదా మీకు. సో గ్రేస్ మార్క్స్ లిస్టు ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ మొన్న వచ్చిన ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ తర్వాత అయితే రాలేదు. అయితే కాలేజీలకు వెళ్ళి కనుక్కుంటుంటే వాళ్ళు రాలేదు అని చెప్తున్నారండి. అయితే డైరెక్ట్గా అప్లై చేసుకుందాము అని అడిగితే అంతకుముందు చాలామంది అప్లై చేశారు. యూనివర్సిటీకి వెళ్ళమని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అయితే వీళ్ళు యూనివర్సిటీకి వెళితే మీ కాలేజీ వాళ్ళని కనుక్కోండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి ఎట్లాంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా అప్లై చేసే ఫెసిలిటీ ఉన్నా, ఎలిజిబిలిటీ ఉన్నా మరి ఎందుకు కట్టించుకోవట్లేదని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ కూడా కంగారు పడతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కొన్ని కాలేజీలు 30-23 గ్రేస్ మార్క్స్ లేవు, 9-7 మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారట. అయితే ఇట్లాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే, ముందు మీరు మీ అఫిలియేటెడ్ కాలేజీకి వెళతారు కదా, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు, యూనివర్సిటీకి వెళ్ళి కనుక్కోండి అంటున్నారు. అప్పుడు దీని సొల్యూషన్ ఒకటేనండి. యూనివర్సిటీకి వెళ్ళి కనుక్కోమంటున్నారు కదా, మరి వాళ్ళు ఇట్లా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అడుగుతున్నారండి అని చెప్పేసి ఒక మాట చెప్పండి. ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇతని గ్రేస్ మార్క్స్ గురించి ఇతనికి చెప్పొచ్చు, అప్లై చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఎలిజిబిలిటీ ఉందో ఏదో ఒకటి వాళ్ళకి తెలుస్తుంది. ఎన్ఓసి ఇమ్మని చెప్పండి. అది తీసుకొని మీరు మీ ప్రిన్సిపాల్ గారితో తీసుకున్న తర్వాత యూనివర్సిటీకి వెళ్ళి స్టూడెంట్ సర్వీస్ సెంటర్కి వెళ్తే, అంటే వెళ్ళేటప్పుడు ఈ ఎన్ఓసి ఉండాలి, ఇంకా ఒక A4 షీటు, ఒక పెన్ను తీసుకోండి, ఐడి కార్డు మీ కాలేజీది అదొకటి, మీ హాల్ టికెట్ ఏదైనా ఉంటే అది తీసుకోండి ప్రూఫ్ కింద, పాన్ కార్డ్ ఇలాంటి ఏదైనా ప్రూఫ్స్ ఉన్నట్టయితే మీరు ఏదైతే గ్రేస్ మార్క్స్కి సబ్జెక్ట్కి ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటున్నారో, అంతకుముందు పాస్ అయిపోయినవన్నీ ఉంటాయి కదా ఇండివిజువల్ మెమోస్, పాస్ అయిపోయినవన్నీ కూడా మీ సిలబస్ బుక్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ బుక్లో ఉన్న సబ్జెక్ట్సు ఉంటుంది కదా, అది దాని జిరాక్స్, అన్ని సెంబుల్ వాటి జిరాక్సు, మళ్ళీ ఈ ఇండివిజువల్ మెమోస్ మీ పాస్ అయినవి ఉంటాయి కదా, ఫెయిల్ అయినవి అక్కర్లేదు. ఇప్పుడు గ్రేస్ మార్క్స్ పెట్టుకునే దానికి మాత్రం ఫెయిల్ అయినవి సరిపోతుంది. పాస్ అయినవి మొత్తం కూడా జిరాక్స్, ఇండివిజువల్ మెమోస్, ఈ సిలబస్ బుక్లో ఉన్న సబ్జెక్ట్కి అవన్నీ టాలీ అయినా లేవో టిక్ కొట్టుకొని అవి జిరాక్స్ ఇవి జిరాక్స్ తీసుకొని మీరు ఏదైతే గ్రేస్ మార్క్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాటి జిరాక్స్ సెపరేట్గా పెట్టుకోండి, వీటితో కలిపి కాకుండా పెట్టుకొని తీసుకొని స్టూడెంట్ సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఒక దారి చూపిస్తారు. అక్కడికి వెళ్ళి మీరు సార్ ఇది పరిస్థితి, లేకపోతే మేడం ఇది పరిస్థితి, చూడండి నాకు ఇలా సబ్జెక్ట్స్ అన్నీ నేను క్లియర్ చేసుకోగలిగాను, అయితే గ్రేస్ మార్క్స్ 30-23 ఉన్నాయి మా రెగ్యులేషన్ వాళ్ళకు, ఈ సబ్జెక్టుకి నేను 30-23 పెట్టుకుందాం అనుకున్నా, లేకపోతే 9-7 ఉంటే 9-7 అయినా పర్లేదు, మీకు ఎలిజిబుల్ అయితే అట్లా చెప్పుకున్నా ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఎలిజిబుల్ కాకపోతే మాత్రం 9-7 చెప్పవద్దు. సో అవి తీసుకొని వెళ్ళారనుకోండి, చెబితే వాళ్ళు ఏదో ఒక లెటర్ రాపించుకుంటారు A4 షీట్ పేపర్ మీద, రాపించుకొని అది ఎక్కడ సబ్మిట్ చేయమంటారో అక్కడ సబ్మిట్ చేసుకోండి. అయితే ఈ ఎన్ఓసి ఏదైతే ఉందో దాని జిరాక్స్ సబ్మిట్ చేయండి, ఒరిజినల్ మీ దగ్గర ఉంచుకోండి, ఎన్ఓసి ఒరిజినల్ ఇవ్వద్దు. సో ఇది తీసుకొని వెళ్ళారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా అయితే ఏదో ఒక సొల్యూషన్ లాగా తీసుకొని ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీ నెంబరు చెప్తారు, ఎలిజిబిలిటీ లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్తారు.
మరి 30-23 ఉన్నాయా అంటే 30-23 ఉన్నాయనే చెప్తారు ఎవరైనా. మరి సర్క్యులర్ రిలీజ్ కాకుండా బయటికి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ లేకుండా తీసేశారంటే అది ఎవరు నమ్మశక్యంగా ఉండదు కదా! ఇక అటానమస్ కాలేజ్ అంటే అది వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే అటానమస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అఫిలియేటెడ్ కాలేజ్ మీ తెలంగాణలో. ఈ తెలంగాణలో అటానమస్ కాలేజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అఫిలియేటెడ్ కాలేజ్. ఆంధ్రాలో అన్నీ ఒకటే అనుకోండి. మన తెలంగాణలో వచ్చేసరికి తక్కువ వేరే. అయితే వాటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటారు. అసలు ఇస్తారు ఇవ్వరు కూడా కొన్ని కాలేజీలు. అఫిలియేటెడ్ కాలేజీ కనుక అయితే ఈ పద్ధతిలో వెళ్ళండి. అక్కడికి వెళ్ళాక మరి మీకే తెలుస్తుంది. సో లాస్ట్ ఇయర్ అయితే మీ ఫ్యాకల్టీ ఎవరినన్నా తీసుకొచ్చుకోమన్నారు. మరి దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఎలా కుదురుతుంది? ఒకవేళ మీ ఎగ్జామినేషన్ స్టాఫ్ ఎవరన్నా హైదరాబాద్ వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళి ఇవన్నీ తీసుకుని ఉండి పెట్టుకున్నానన్న అబ్జెక్షనే ఉండదు. ఇక ఇంతకు మించి సొల్యూషన్ అనేది ఎవరు కూడా చెప్పలేరు, ఎవరు కూడా చూపించరు అనమాట. ఇదొక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే మీరు హైదరాబాద్ కాలేజ్ కనుక అయినట్టయితే మీ ఎగ్జామ్స్ స్టిల్ స్టాఫ్కి అక్కడ యూనివర్సిటీలో ఉన్న స్టాఫ్కి పరిచయాలు ఉంటాయి ఖచ్చితంగా. ఉంటే వాళ్ళ ద్వారా మాట్లాడించండి. అయితే దాని ద్వారా వెళ్ళి చూపించమని చూపిస్తారు. ప్రాబ్లం ఏముండదు. ఎందుకంటే మీ డీటెయిల్స్ చూపించమని అడిగితే చూపించడానికి ఉండదు. మీ స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ కూడా వెళ్ళాల్సిన అవసరం మీ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలంటే. ఆ మూలకెళ్తే ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉంటుంది జేఎన్టీహెచ్. అక్కడికి వెళ్ళి సార్ ఇది ఇలా అండి నాకు కొంచెం నా డేటా కొంచెం ఇది చూసుకోవాలండి అసలు అయితే గ్రేస్ మార్క్స్ వాళ్ళు అడిగితే వాళ్ళే చెప్తారు. ఎవరో ఒకళ్ళు ఈ అందుట్లో సంబంధించిన అటెండర్లో లేకపోతే క్లర్క్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు అందుట్లో దాని డేటాబేస్ మేనేజ్ చేసేవాళ్ళు. అలాగైనా వెళ్ళొచ్చు రికమెండేషన్ ద్వారా. రికమెండేషన్ అన్నాను కదా అని చెప్పి ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో వాళ్ళ ద్వారా వెళ్ళారు. అలా వెళ్తే కుదరదు. ఆ లెటర్ తీసుకెళ్ళమాకండి అవి పని చేయవు. ఈ ఎన్ఓసి అడుగుతున్నారు. పోయినసారి ఎన్ఓసి అడిగారు. ఒక అమ్మాయి అలాగే తీసుకెళ్ళింది. సర్టిఫికెట్లు ఇచ్చేసారు డైరెక్ట్ యూనివర్సిటీలోనే. అటు నుంచి అటు వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మీరు అప్లై చేయటం కాబట్టి అప్లై చేసిన తర్వాత 1 మంత్ పట్టుద్దో 2 మంత్ పట్టుద్దో కానీ ఖచ్చితంగా పట్టుద్ది. అప్పుడు అలా అప్లై అయింది ఎలా తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి ఇందులో చూసుకోండి ఒకసారి. ప్లేలిస్ట్లో ఉన్నాయి జేఎన్టీహెచ్ ప్లేలిస్ట్లో. ఓకేనా? ఇక ఈ పద్ధతులు తప్ప వేరే పద్ధతులు ఇవ్వండి. గ్రేస్ మార్క్స్ లిస్ట్కి ఎప్పట్లో రిలీజ్ చేస్తారన్న ఆలోచన అయితే కానీ ఆశ కానీ నాకైతే లేదు. మరి మీకేమైనా ఉంది? ఎందుకంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాళ్ళే అప్లై చేసుకుంటారులే అన్న పరిస్థితి దూరంలో ఉన్నారు. వాళ్ళు డిసైడ్ కాలేదట్లుంది. ఇంకా 30-23 తీసేసి 9-7 పెట్టాలా వద్దా? ఒకటే నేను చెప్పేది బలంగా 2024 వాళ్ళు పాస్డ్ అవుట్ 4-2 ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వస్తే మాత్రం మరి నేను అనుకోవడం ఏంటంటే 30-23 ఉండవు అప్పుడు అని చెప్పేసి. మీరే చెప్తున్నారు ఇప్పటికే లేవని. అది ఇట్లా చేయండి. ఇక ఇదే ఫైనల్ స్టేజ్ మీకు ఇక అవ్వాలంటే పని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.